రామాయంపేట జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగి సుమారు 30 మంది వరకు చనిపోవడం జరిగిందని, ఆ పాపం బీఆర్ఎస్ పార్టీదేనని, రామాయంపేట వై జంక్షన్ వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం కోసం సుమారు 48 కోట్ల రూపాయల నిధులు ఎంపీ రఘునందన్ రావు సహకారంతో మంజూరు చేయడం జరిగిందని, అభివృద్ధి అనేది బీజేపీతోనే సాధ్యమని మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షులు వాల్దాస్ మల్లేశ్వర్ అన్నారు. రామాయంపేట మున్సిపల్ పరిధిలో 44వ జాతీయ రహదారిపై వై జంక్షన్ వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం కోసం మెదక్ ఎంపీ రఘునందన్ రావు సుమారు 48 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడంతో రామాయంపేట పట్టణంలోని మెదక్ చౌరస్తాలో టపాకాయలు కాలుస్తూ సంబరాలు జరుపుకున్నారు. అనంతరం బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, మెదక్ ఎంపీ రఘునందన్ రావు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు వాల్దాస్ మల్లేశ్వర్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాగిరాములు, బీజేపీ జిల్లా నాయకులు పంజా విజయ్ కుమార్లు మాట్లాడుతూ రామాయంపేట వై జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదాలు జరిగి సుమారు 30 మంది వరకు మృతి చెందడం జరిగిందని, ఆ పాపం గత ప్రభుత్వానిదేనన్నారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా, ప్రాణాలు పోకుండా ఉండాలంటే వై జంక్షన్ వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మించాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావుకు సూచించడంతో స్పందించిన నిర్మాణం కోసం కేంద్ర మంత్రి 48 కోట్లు మంజూరు చేయడం జరిగిందని, మెదక్ ఎంపీగా రఘునందన్ రావు గెలిచిన నుంచి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ కోట్ల రూపాయల నిధులు మంజూరుకు తీసుకువచ్చి అభివృద్ధి చేపట్టిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. ఇప్పటికైనా గత ప్రభుత్వాలు అబద్దాలు మానుకుని అభివృద్ధికి సహకరించాలని బీఆర్ఎస్ పార్టీపై మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మెదక్ జిల్లా అధ్యక్షులు వాల్దాస్ మల్లేశ్వర్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాగిరాములు, జిల్లా నాయకులు పంజా విజయ్ కుమార్, యాదగిరి కౌన్సిల్ శంకర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, చింతల శేఖర్, పబ్బా సత్యనారాయణ, బాంజుచందర్, నవత్ రాజు, రమణ, దయానంద్ రెడ్డి పాల్గొన్నారు. ఈ యొక్క డిపిఆర్ ఏదైతుందో 12/6/2024 నాడు మరి గత సంవత్సరం నుంచి ఎంపీ రఘునందన్ రావు గారు మరి నితిన్ గడ్కర్తో మాట్లాడి ఈ యొక్క డిపిఆర్ తయారు చేసి దీనికి సంబంధించిన 48 కోట్ల రూపాయలు శాంక్షన్ కూడా చేయించడం జరిగింది. మరి దీన్ని సాకుగా పెట్టుకొని ఒక డ్రామా ఆడి మరి మెయిన్ రోడ్లో కూర్చుండి నేనే తెప్పించిన అని చెప్పి మరి విలేకరులకు చెప్పడం జరిగింది. ఇది 100% తప్పు. మీరు అబద్ధాల హామీతోని 10 సంవత్సరాలు పరిపాలన చేసి ప్రజలను మభ్యపెట్టి ఏ యొక్క మీ స్కీములు అమలు చేయకుండా ప్రజలను ఇబ్బంది పెట్టిరు. ఎప్పుడైతే ఎంపీ రఘునందన్ రావు గారు వారు పార్లమెంటు సభ్యులు అయిన నుంచి మరి మెదక్ నియోజకవర్గంలో ఏడ ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి, ఎక్కడ రోడ్డు బాగలేదు, ఎక్కడ ఏమి చేయాలని చెప్పి అహర్నిశలు మరి పార్లమెంటు నియోజకవర్గంలో ఆయన తిరుగుతున్న సంగతి మరి ఈ యొక్క మెదక్ జిల్లా వాసులకు అందరికీ కూడా తెలిసిన విషయమే. ఈరోజు నేను చెప్తున్నా, పద్మా దేవేందర్ రెడ్డి గారు మరి ఎంపీగా 10 సంవత్సరాలు మరి మీ యొక్క ప్రభాకర్ రెడ్డి గారు మరి ఉన్నాడు. ఏ రోజైనా ఇక ప్రజలకు సంబంధించిన కార్యక్రమాలు ఏమైనా చేసిరా? ఏ రోజైనా ఒక రోజు ప్రజలలో మీరు కనిపించిరా అని చెప్పి నేను సవాల్ విసురుతున్నా. మీకు ఒకటే, మీకు చేత కాదు. ఎవరైనా చేసిర్రంటే మరి 1 సంవత్సరం కష్టపడ్డాడు మా ఎంపీ, ఎంతో కష్టపడి మరి గత 6 నెలల క్రితము మరి 40 కోట్ల రూపాయలు. ఈరోజు రామాయంపేటలో జరుగుతున్న అన్ని విషయాలు మనకు తెలుసు. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఉందో మొదటి నుంచి కూడా రామాయంపేటకు కానీ మెదక్ జిల్లాకు కానీ పూర్తిగా అన్యాయం చేసిందని చెప్పేసి భారతీయ జనతా పార్టీగా మేము ఆరోపిస్తూ ఉన్నాం. ప్రతి విషయంలో కూడా వాళ్ళు 10 సంవత్సరాలలో ఈ రామాయంపేటకు కానీ మెదక్ జిల్లాకు ఏం చేయలేదు, పూర్తిగా నష్టం చేయడం జరిగింది. ఈ వై జంక్షన్ విషయంలో పద్మా దేవేందర్ రెడ్డి గారు ఒక డ్రామా క్రియేట్ చేయడం జరిగింది. మీరందరూ దీనికి విలేకరులు అందరూ కూడా సాక్ష్యమే. మేము చెప్తా ఉన్నాం మొదటి నుంచి కూడా మా ఎంపీ రఘునందన్ రావుకు మా జిల్లా పక్షాన రిప్రజెంటేషన్ ఇచ్చినాం. మా రఘునందన్ రావు నితిన్ గడ్కరీ ద్వారా ఇదైతే డిపిఆర్ తయారైంది. నెల రోజుల క్రితం ఈ డిపిఆర్ బయటకు వచ్చింది 47 కోట్లకు సంబంధించి. దీనికి సంబంధించి మేము ఒకటే చెప్తా ఉన్నాం, హరీష్ రావు దగ్గర ఒక టీం ఉంది. ఆ టీం ఏం చేస్తుందంటే ఈ ప్రోగ్రెస్ వర్కులు ఏవైతే కేంద్ర ప్రభుత్వ ప్రోగ్రెస్ వర్కులు ఏవైతే ఉన్నాయో వాటిని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండి అది దగ్గరికి వచ్చినప్పుడు పని దగ్గరికి వచ్చేటప్పుడు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడము, అదేవిధంగా ఏదైతే ధర్నా చేయడము, మేమే చేసినామని మా ఖాతాలో వేసుకోవాలని ఇటువంటి డ్రామాల
ఆ హరీష్ రావు దగ్గర ఉన్న టీం చేస్తూ ఉంది. ఇది బీజేపీ గమనిస్తూ ఉంది. జాగ్రత్త. ఇది భారతీయ జనతా పార్టీ మా ఎంపీ కష్టపడి ఏదైతే 2-3 నెలల నుంచి కష్టపడి ఏదైతే ఫ్లైఓవర్ను తీసుకురావడం జరిగిందో దాని మీద బైపాస్ విషయంలో గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో కుటుంబాలు ఈరోజు రోడ్డు మీద పడడం జరిగింది. దానికి సంబంధించి గత ప్రభుత్వం వాళ్ళ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారే ఉండే ఈ హైవే కూడా నిర్మాణంలో ఉన్నప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ఏ అధికారంలో ఉంది. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గత ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ప్రజల కష్టాలు కనబడలేదు, వాళ్ళ ఉనికిని కోల్పోతున్నామనే బాధతో ఈరోజు లేని ఆరోపణలు చేస్తూ పనిచేసే వాళ్ళను క్రెడిట్ వాళ్ళు తీసుకోవడానికి, పనిచేసిన వాళ్ళు క్రెడిట్ వాళ్ళు పొందడానికి ఈరోజు ఉనికిని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మీరు గతంలో రామాయంపేటకు విస్మరించి ఈరోజు రామాయంపేట రెవెన్యూ డివిజన్ తీసుకున్నా కానీ, ఈరోజు బైపాస్ రోడ్ తీసుకున్నా కానీ ఈరోజు అభివృద్ధికి నోసుకోకుండా పోయింది మీరు చేయబట్టే. మళ్ళీ ఈరోజు వచ్చి ప్రజల యొక్క కన్నీళ్ళు దుడుస్తామని చెప్పి కాకమ్మ కథలు చెప్పుకుంటూ మళ్ళీ ప్రజల మధ్యలో తిరగాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు మీరు పనిచేసినట్టున్నట్టుంటే, నిజంగా కూడా ప్రజా సంక్షేమం కోసం పనిచేసినట్టున్నట్టుంటే ఈరోజు ఈ కష్టాలు ఉండేటియా అని చెప్పి పద్మాదేవి గారిని ప్రశ్నిస్తున్నాం, భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తున్నాం. ఆ రోజు డిపిఆర్ ఎప్పుడు ప్రపోజల్ చేసినాము? 2025 నుంచి రగన్న ఆధ్వర్యంలో ఇక్కడ అనేకమైనటువంటి ఇన్స్పెక్షన్ చేసి పోలీసు వారి ఆధ్వర్యంలో బ్లాక్ స్పాట్